హరీష్ రావు హరికథలను తెలంగాణ ప్రజలు నమ్మరని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. నల్లమల సాగర్కు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు అద్దంకి. జల వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ఆయన. నల్లమల సాగర్కు ఏమైనా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా? మరి కనీసం ఆ మినిట్స్ లో ఏముందో అన్న నీకు కనీసం అవగాహన ఉందా? రోజుకొక ప్రెస్ మీట్ తోని తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జలజగడాలకు తెరలేపి ఇలా మీరు తప్పించుకోవాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు? వీనేదో చెప్తేనట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాంట్లో 2 కండిషన్స్ పెట్టి అక్కడ పోయి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిండట. మీకు మిడిమిడి జ్ఞానంతో, గతంలోనే చెప్పినాం, అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియక మీ అజ్ఞానంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంది.